క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలైన మీ అందరికీ టీవీ ద్వారా దిద్దుబాటే సిద్ధపాటు అనే ఈ దేవుని ఆలోచన సభలో చేరిన మీ అందరికీ ప్రభువు పేరట సమాధానం కలుగునుగాక. ఆమెన్. ఈ దినపు అంశం దావీదు పొందిన వరములు. దావీదు ఎలాంటి వరాలు పొందాడో సంఘానికి తెలియడం చాలా అవసరం, అత్యంత ప్రాముఖ్యం. ఆయన ఏ వరం పొందితే మనకెందుకు సార్, మనమేం వరం పొందామో ముందు చూసుకుందాం అనుకునే ఆలోచన విధానం కూడా భూమి మీద ఉండే అవకాశం ఉంది. ఎవరో ఏదో వరం పొందారు, మనకు అనవసరం, మనం పొందామా లేదా మనం చూసుకుందాం అని అనుకుంటారు. లేదు, భక్తులందరూ మనకు మాదిరి, వారి జీవితాలు మనకు బోధ కదా. రోమాపత్రిక 15:4 ప్రకారం, కొరింథీ పత్రిక 10వ అధ్యాయం ప్రకారం చాలా స్పష్టంగా అది మనకు ఉదాంతముగా ఉన్నవి, బోధ కలుగు నిమిత్తమే అవన్నీ రాయబడ్డాయి. కారణం ఏమిటంటే వారు ఎలా నడుచుకున్నారో, వేటిని ఆశతో ఆపేక్షించి పొందుకున్నారో మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మనం కూడా అదే మార్గంలో వెళ్ళాలి కాబట్టి. వరములు అనగానే సహజంగా అందరూ ప్రార్థించే ప్రార్థన ఏమిటి, ఏం ఎక్కువగా కోరుకుంటారు? ఎక్కువ కోరుకునేది ఏంటో తెలుసా? ప్రవచన, వివేచన, స్వస్థత వరం. రాసుకోవడం కూడా ఎలా రాసుకుంటారు? స్వస్థత, ప్రవచన, వివేచన వరము గల దైవజనులు. ఇక అవి మాత్రం హైలైట్ అయ్యాయి బాగా, ఎందుకంటే వాటి వల్ల జనాదరణ ఎక్కువ ఉంటుంది, జనాలు ఎక్కువగా అట్రాక్ట్ అవుతారు దానికి. ప్రవచనం అంటే గడిచిన జీవితంలో జరిగింది, ఇక మీదట జరగబోయేది తెలుసుకోవాలనే ఆతృత, తపన. ఇక స్వస్థతలు అంటే మీకు చెప్పనక్కరలేదు. మందిరాలకు, సభలకు వెళ్ళేదే దానికోసం అన్నట్టుగా వెళ్ళేవారు ఎందరో ఉంటారు. అద్భుతాలను చూడాలనే తపన. యేసు ప్రభుని వెంబడించిన వారిలో కూడా ఇలాంటి కేటగిరీ ఉన్నారు కదా. కొందరేమో ఆయనతో వెళ్తే మనం పోషింపబడతాం కదా అని వెళ్ళారు, తిండి కోసం. ఆ మాటే బైబిల్లో డైరెక్ట్గా రాయబడింది. కొందరేమో అద్భుతాల, ఆశ్చర్యాలు చూడడం కోసం వెళ్ళారు. కొందరేమో బోధ విందాం, కొత్త విషయాలు ఏమైనా చెప్తున్నాడు కదా అని వెళ్ళారు. ఇలా 3 కేటగిరీస్లో ఉన్నారు. కానీ విచిత్రం ఏమిటంటే వెంబడించిన వారందరూ వెళ్ళిపోయారు, మిగిలింది 12 మంది. ఆ 12 మంది కూడా ఆయన్ని సిలువకు పట్టుకునే సమయంలో పారిపోయారు. ఆ 12 మందిలో మొదట ఎన్నుకున్న ప్రధాన శిష్యుడు అసలు నువ్వెవరో నాకు తెలియదు అన్నట్టుగా చెప్పేశాడు. ప్రజలకు చెప్పాడు కదా, యేసుప్రభు ఎవరో నాకు తెలియదు అన్నాడు. మరి వీరు ఏ ఉద్దేశంతో వెంబడించారు? కాబట్టి ఈ లోకం మట్టుకే క్రీస్తునందు నిరీక్షణ కలిగిన వారమైతే మనుషులందరికంటే దౌర్భాగ్యులు. సో మన నిరీక్షణ నిత్యము నిలవాలి అంటే భక్తుల అడుగుజాడలు తప్పక మనకు తెలియాలి. ప్రైజ్ ది లార్డ్. దావీదు పొందిన వరములు మనకు తెలియాలి. మరి బైబిల్లో ఎక్కడైనా డైరెక్ట్గా రాయబడిందా ఏ వరాలు పొందాడు? స్వస్థత, ప్రవచన, వివేచన వరం దావీదుకు ఉండే ఉంటుందా? ఎంతమందిని స్వస్థపరిచి ఉంటుంటాడు అయ్యగారు? భాషల వరం ఉండే ఉంటుందా? వరములు అనగానే మనందరికీ గుర్తుకొచ్చేది స్వస్థత, ప్రవచన, వివేచనతో పాటు భాషల వరం గుర్తుకొస్తుంది. మరి ఎక్కువ మందికి బుద్ధివాక్య వరం గుర్తుకు రాదు, జ్ఞానవాక్యం వరం గుర్తుకు రాదు, విశ్వాస వరం గుర్తుకు రాదు. ఏమంటే ఇవేం గుర్తుకు రాదు, మిగతాయే. ఎందుకంటే దానివల్ల ప్రజలు వస్తారు. బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, విశ్వాస వరం వల్ల జరిగేది ఏమిటి? మనకు వ్యక్తిగత క్షేమాభివృద్ధి జరుగుతుంది. మనకు విశ్వాసవరం పనిచేసింది అనుకోండి, అబ్రహాము నడిచిన మార్గంలో మనం నడవగలుగుతాం, ఎన్నో గడ్డు పరిస్థితులను ఎదుర్కోగలుగుతాం. సునాయాసంగా సముద్రాన్ని ఈదినంతగా విశ్వాసం మనకు బలాన్ని ఇస్తుంది. సముద్రాన్ని సునాయాసంగా ఈదగలమా? కానీ సముద్రం అంతా శ్రమ వచ్చినా కానీ సునాయాసంగా ఈదగలిగేది విశ్వాసవరము వలన. ప్రైజ్ ది లార్డ్. నేను మీకు ఒకసారి చెప్పాను, మనకి ఏ వరము లేకపోయినా పర్లేదు కానీ వాక్యమును అర్థం చేసుకునే వరాన్ని అడగాలి అని అన్నాను. కాబట్టి వరములు అనగానే 9 కృపావరములు మాత్రమే కాదు, ఇంకా ప్రత్యేకమైన వరాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. 9 కృపావరములు కాకుండా ఇంకా వరాలు ఉన్నాయి. ఈ 9 కృపావరములు పరిశుద్ధాత్మదేవుడు పంచి ఇచ్చే వరములు అవి కాకుండా ఇంకొన్ని వరాలు ఉన్నాయి. వాటిని మనం తప్పకుండా తెలుసుకోవాలి. ఇప్పుడు చదవండి మీరందరూ కూడా అపోస్తుల కార్యం 13:34.
మరియు ఇక కుళ్ళు పట్టకుండా ఆయనను మృతులలో నుండి లేపుటను బట్టి దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహింతును, అవి నమ్మకములైనవని చెప్పెను. దేవునికి మహిమ కలుగును గాక. అవి నమ్మకములైనవి. వాటి వలన ఇంకొకరిని ఆకర్షించడము, వాటి వలన ఇంకొకరిని భ్రమపరచడం అనేది జరగదు. వాటి వలన అలాంటి పొరపాట్లు జరగవు. వాటి వలన ఎవరికి వారు క్షేమాభివృద్ధి పొందుతుంటారు, ఇంకొకరికి మాదిరి అయిపోతూ ఉంటారు. అలాంటి వరములు అవి. కృపావరముల వలన కూడా కొంత డిస్టర్బెన్స్ ఏర్పడుతుందనేది సమాజంలో 100% వాస్తవం. అది పరిశుద్ధాత్ముడు ఇస్తున్నప్పటికీ డిస్టర్బెన్స్ ఉంది. ఏదో పొరపాటుగా మాట్లాడారు కిరణ్ పాల్ గారు. పరిశుద్ధాత్ముడు ఇస్తే డిస్టర్బెన్స్ ఎట్లా అవుతుంది? పరిశుద్ధాత్ముడు డిస్టర్బెన్స్ అని నేను అనలేదు. పరిశుద్ధాత్ముడు ఇచ్చేవే డిస్టర్బెన్స్ అని నేను అనలేదు. పరిశుద్ధాత్ముడు ఇచ్చిన వాటి వలన కూడా సమాజంలో కొంత డిస్టర్బెన్స్ ఏర్పడిందని అంటున్నాను. కారణం ఏమిటంటే దాన్ని యూజ్ చేసేవాడి ఆలోచన విధానం దేవుని నామానికి అవమానం తెచ్చేటట్లు అల్లరికి కారణమైంది. అది సంగతి. వాస్తవానికి బైబిల్ ఏం చెప్తుంది? దేవుడు అల్లరికి కర్త కాడు. మరి ఆయన ఇచ్చిన వరములు అల్లరికి కారణం ఎలా అవుతున్నాయి? లేదు. ఆయన ఇచ్చిన వరములు కూడా సంఘ క్షేమాభివృద్ధి కొరకే ఇచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు అల్లరి కోసం ఇవ్వలేదు, దానిని తప్పు మార్గంలో నడవడం కోసం ఇవ్వలేదు. కేవలం సంఘ క్షేమాభివృద్ధి కొరకే వరములు ఇవ్వబడ్డాయి. దానికి భిన్నంగా ఆలోచన విధానం దేవుని ఉద్దేశాలతో నింపబడనందుచేత వారికి తోచినట్లుగా ఆ వరములను వారు వాడుతున్నారు. వారికి నచ్చినట్లుగా ఆ వరాన్ని వాడుతున్నారు. ఇప్పుడు మీకు అర్థమవుతుంది, ప్రమాదమే లేని, పొరపాట్లే లేని నమ్మకమైన వరముల ప్రస్తావన ఎత్తుకుందాం. అలాగని 9 కృపావరములు నమ్మకమైనవి కాదు అని కాదు నా మాట. వాటిని నమ్మకంగా వాడని వారు ఉన్నారు అని అర్థం. ప్రైజ్ ద లార్డ్. దేవునికి నచ్చినట్లు కాకుండా వారికి నచ్చినట్లే వాటిని వాడేవారు ఉన్నారు. కానీ కొన్ని వరాలు ఉన్నాయి, కుదరదు. అది దేవునికి నచ్చినట్లే వాడాల్సిందే. మనం ఎలా వాడదాం అనుకున్నా కుదరదు. దేవునికి నచ్చినట్లే అవి వాడబడతాయి. ప్రైజ్ ద లార్డ్. అలాంటి వరములు దావీదు పొందాడు. వాటిని మనం తెలుసుకుంటే అత్యంత త్వరలో వాటిని మనం అడగాలి దేవుణ్ణి. దేవుడు ఇస్తాడు మనకి. ప్రైజ్ ద లార్డ్. అవును, ఎలాంటి వరం పొందాడు? దావీదుకి ఇచ్చినటువంటి వరములు ఇస్తానన్నాడు కదా. ఏంటి ఆ వరములు? 27వ కీర్తనలో ఓ మాట అన్నాడు దావీదు గారు, 4వ మాట. యెహోవా యొద్ద ఒక్క వరము అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను. ఇప్పుడు చెప్పండి, ఏమడిగాడంటేనా? వరం. దేవుని దగ్గర వరం అడిగాడు. అవును, అసలు ఏంటి ఆ వరం? ఆ కింద మీరు చదివితే ఆశ్చర్యపోతారు. అది కూడా ఒక వరమే. చూడండి. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. నేను ఒక వరం అడిగి తిని అని చెప్పి ఏమన్నాడు? 3 విషయాల ప్రస్తావన చూడండి అక్కడ. యెహోవా ప్రసన్నత, ఆయన ఆలయములో ధ్యానించుట. 3వది జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరములో నివాసం చేయాలి. 3 ప్రసన్నత కావాలి, ఆయన మందిరంలోనే ధ్యానం చేయాలి, తర్వాత ఆయన దగ్గరే నివాసం చేయాలి. ఎన్ని వరాలు అడిగాడు? 3 వరములు అడిగాడు. ఇక్కడ ఊరుకొని కిరణ్ పాల్ గారు, అవి వరముల విజ్ఞాపనలు, కోరికలు, ఇష్టాలు అని అంతే అంటారా? అయితే 119వ కీర్తన చూడాల్సిందే. చూడండి, 119వ కీర్తన 56వ మాట. నీ ఉపదేశం అనుసరించి నడుచుకొనుచున్నాను, ఇదే నాకు వరముగా చేయబడి ఉన్నది. ఏమిటంట? ఉపదేశమును అనుసరించి నడుచుట కూడా వరమా కాదా? ప్రైజ్ ద లార్డ్. చాలామంది అడుగుతుంటారు, సార్ నేను వాక్యం చదువుతున్నాను కానీ అస్సలు ఏమీ జ్ఞాపకం ఉండట్లేదు సార్. సీరియల్ జ్ఞాపకం ఉంటుంది సార్, ఫంక్షన్కి వెళ్తే మాట్లాడిన ప్రతి మాట జ్ఞాపకం ఉంటుంది సార్, వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్పిన మాటలు జ్ఞాపకం ఉంటుంది సార్, ఎవరి మీద ఏమన్నారో నన్నేమన్నారో మొత్తం జ్ఞాపకం ఉంది సార్, ఈ చెత్త రాజకీయం అంతా గుర్తుంది కానీ వాక్యం గుర్తులేదు సార్, మీరు చెప్పిన సందేశాలు అసలు గుర్తులేవు సార్. అయితే నేను మీకు దైవజనుడిగా చెప్తున్నాను, దేవుని సన్నిధిలో జ్ఞాపక శక్తి అనే వరాన్ని అడగండి, ఆయన ఇస్తాడు. ప్రైజ్ ద లార్డ్. ఆయన తప్పకిస్తాడు. ఆశ్చర్యకరమైన ఆలోచన అని అంటాడు యెషయా గ్రంథంలో. ఆశ్చర్యకరమైన ఆలోచన ఇస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. జ్ఞాపక శక్తి కావాలి నాకు, ఇవ్వు ప్రభువా, జ్ఞాపక శక్తిని వరముగా ఇవ్వు అని అడగాలి. తప్పకిస్తాడు. సార్ జ్ఞాపక శక్తిని వరముగా అడగడం ఎందుకంటే ఐక్యూ లెవెల్స్ పెంచుకోవడానికి ఎక్సర్సైజ్ చేయొచ్చు కదా. అవును, ఈ లోకంలో ఉన్నటువంటి చాలా సంగతులను జ్ఞాపకం చేసుకోవడానికి చాలామంది తమ ఐక్యూ లెవెల్స్ వాడతారు కదా. నేను చెప్తున్నాను, వారిని కూడా తీసుకొచ్చి ఇక్కడ కూర్చుని పెట్టండి. ఆత్మీయ సంగతులు వారి బుర్రలో ఎంతవరకు జ్ఞాపకం ఉంటే మీరు చూడండి. ఇది కనబడని శత్రువుతో చేసే పోరాటం.
దేవుని సంగతులు మనకు జ్ఞాపకములో ఉండాలంటే మనుషుని శక్తి కాదు, దైవ శక్తే కావాలి. ప్రైజ్ ద లార్డ్. మనము కంటత బట్టి లేఖనములను జ్ఞాపకం చేసుకొనగలము, కానీ దేవుని ఉద్దేశములు మాత్రం పరిశుద్ధాత్ముడే మనలో జీర్ణింపజేయాలి, నడిపించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థనా శక్తిని అడగండి వరముగా, విశ్వాసమును వరముగా అడగండి. మీకు ఏది కొదువుగా ఉందో ఆ తత్వమును దేవుని దగ్గర అడగండి, ఎందుకంటే ప్రతి ఉన్నత తత్వం ఆయనలో వరమై ఉన్నవి. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. ఇంత మాత్రమే కాదు, పేతురు పత్రికలోకి రండి, మీకు ఇంకొక విషయాన్ని చూపిస్తాను. పేతురు పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయము 2-3 వచనాలు చూడండి. తన మహిమను బట్టియు గుణాతిశయమును బట్టియు మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటినన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టియు మన ప్రభు అయిన యేసును గూర్చినట్టియునైన అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. రైట్. ఇప్పుడు ఇక్కడ 2 విషయాలు మనం చాలా స్పష్టంగా నేర్చుకోవాలి. దేని గురించి రాయబడింది అక్కడ? ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటిని ఏం చేస్తుందట? మనకు అనుగ్రహిస్తుంది. అవును, దేనికి అనుగ్రహిస్తుంది అక్కడ? జీవమునకును భక్తికిని. ఈ భూమి మీద భక్తి చేయడానికి మనకు దేవుని నుండి సహాయం కావాలి, నిత్య జీవమందు నిలకడగా ఉండడానికి కూడా దేవుని సహాయం కావాలి. దేవుని నుండి వరములు పొందినప్పుడు కొన్ని ఈ భూమి మీద వాడబడేవి, కొన్ని మనకు నిత్యత్వములో కూడా వాడబడే వరములు ఉన్నవి. కృపావరముల ప్రస్తావన ఎత్తి మాట్లాడుతున్నాను. అవి నిలిచిపోయే కాలం ఒకటి ఉండొచ్చు, కానీ దేవుడు దావీదుకి ఇచ్చిన వరములు నిలిచిపోయే అవకాశము లేదు. ఎందుకంటే దావీదు అలాంటి వరాలు అడిగాడు, ఎప్పటికీ నిలిచిపోని వరాలు అడిగాడు. ఆయన ఉపదేశం నిలుచునా, ఆయన జ్ఞానం నిలుచునా, ఆయన సన్నిధిలో నిత్యము నివాసం చేయడం అనేది కూడా నెరవేరేదే. నేను ఆయన దగ్గరే ఉండాలి, నేను అక్కడే ధ్యానం చేయాలి. ఆయన కోరిక చూడండి. మన కోరికలేమో ఈ లోకాన్ని ఆధారం చేసుకుని ఉన్నాయి. చాలామంది స్వస్థత వరమే ఎక్కువ అడుగుతుంటారు. ప్రభువా నాకు స్వస్థత వరమే, నీ ప్రజలందరూ బాధపడుతున్నారు, నేను ఆయనకంటే వీడికి టెన్షన్ ఎక్కువ. బైబుల్ చెప్తుంది అందరికంటే ఎక్కువ మన గురించి ఆయన చింతిస్తున్నాడు. మీ చింత యావత్తు ఆయన మీద, మన డిజైర్ని ఆయన మీద రుద్దొద్దు కదా. చాలాసార్లు మన డిజైర్స్ అనేకుల మీద ఇంపాక్ట్ అవుతాయి, కానీ దేవుని డిజైర్, దేవుని కోరిక, దేవుని తపన మనలో చేర్చబడితే మనమే అనేకులకు వరం అవుతాం, వారిని వరముగా తయారు చేస్తాం దేవుని కొరకు. ప్రైజ్ ద లార్డ్. పేతురు పత్రిక చూడండి ఒకసారి మీరు అందరూ, 1వ పత్రిక 3:7. అటువలనే పురుషులారా, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి. ఏమిటంటండి? అటువలే పురుషులారా, జీవమను కృపావరములో. జీవమను కృపావరము. అవును, 9 కృపావరాల్లో ఈ వరం విన్నారు ఎప్పుడైనా? జీవమను కృపావరం విన్నారా? కానీ జీవమును కృపావరములో అంటే మనం జీవం పొందుతున్నాం కదా, మనకు దేవుడిచ్చిన వాగ్దానం అది కూడా వరమే. నీకు నిత్య జీవం ఇస్తానని మనకిచ్చేది ఏమిటది? వరము. అందులో భార్యలు కూడా పాలివారై ఉన్నారంట. అవును కిరణ్ పాల్ గారు, భార్యలు అన్నారు. ఇంకా పెళ్లిగానులందరూ పెళ్లి చేసుకుంటేనే కదా ఇక వరం వస్తుంది అంటారా? మరి వివాహం కాని వారు అనేకులు ఉన్నారు, వారికి జీవం అనే వరం లేదా? ఉందా లేదా? ఏలియని అడగాలి. చాలామంది వివాహము లేకపోతేనే మనం సియోన్లో ఉంటాం అంటారు. అది రాంగ్. దేవునికి నువ్వు వివాహం చేసుకున్నావా లేదా అనేది కాదు అసలు విషయం. ఆయన చిత్తం మొదట తెలుసుకున్నావా లేదా? భార్యను బట్టి జీవం అనలేదు అక్కడ, ఉందా? భర్తను బట్టి జీవం అని ఉందా? కాదు. జీవము అనే వరములో నీతో కూడా ఎవరు పాలిభాగస్తులై ఉన్నారు? ఎందుకంటే నువ్వు తను ఒకటే శరీరం అయ్యారు గనుక. చూడండి అక్కడ ఇంకో మాట అంటాడు, అటువలనే పురుషులారా, జీవమను కృపావరంలో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమనే భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగుకుంటున్నట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. అది మన భార్యలు మన విషయంలో బాధపడితే, భర్తలారా మీ ప్రార్థనలకు ఆటంకం కలుగును. ఒకవేళ భర్త బాధపడుతుంటే భార్యలారా మీకును కలుగును. అక్కడ ఆ మాట రాయలేదు అనకండి, కలుగును. అందరు తీసుకోవాలి ఆ ఆజ్ఞల్ని. దొంగతనం చెయ్యకుడు అంటే మగవాళ్ళకేనండి, ఆడవాళ్ళకి కాదని చేస్తారా? కాదు కదా. కాబట్టి
భార్యకు కూడా దేవుడు చెప్తున్నాడు, జీవమనే కృపావరంలో నీ భర్త కూడా నీతో పాలిభాగస్తుడే. జ్ఞానము చొప్పున కాపురము చెయ్యండి, వారు బాధపడకూడదు నీ వలన. సరే, అన్యాయస్తురాలైన భార్య ఉందనుకోండి, బాధ పెట్టకపోయినా బాధ అంటది. మనం ఎంత బోధ చేసినా ఆమె బాధ. అన్యాయస్తుడైన భర్త ఉన్నాడు అనుకోండి, మనం ఎంత చేసినా అంతే. ఆ విషయములో దేవుడు న్యాయవంతుడు, మనం ఏం చింతించనక్కర్లేదు. ప్రైజ్ ది లార్డ్. మరి వివాహం చేసుకోకపోతే ఇంకా మరీ మంచిది, డబల్ కంగ్రాట్స్. మీ టైం అంతా దేవునికే ఇస్తారు. బైబిల్ చెప్తుంది, పెళ్లి చేసుకున్న వారు భార్యను ఎలా సంతోషపెట్టాలి, భర్తను ఎలా సంతోషపెట్టాలని సగం టైం ఇస్తారంట. చేసుకొని వారేమో దేవుణ్ణి ఎలా సంతోషపెట్టాలని ఎదురు చూస్తుంటారంట. దేవుడే కల్పించాడు అనుకో, దేవునికి స్తోత్రం, నీ జీవితం, నీ వివాహ జీవితమే వరం అవుతుంది. నువ్వే కల్పించుకుంటే అదే శాపం అవ్వచ్చు. వివాహం అను వరం అనేది ఉంది. ఆల్రెడీ దీని గురించి ప్రత్యేక మెసేజ్ చేశాను, అది వినండి. సరిగ్గా అడుగులేస్తారు మీరు. ఎప్పుడు దేవుడు ఇస్తే అప్పుడే తీసుకోండి, కావాలని వెతుక్కోకండి వాటిని. ప్రైజ్ ది లార్డ్. ఆత్మీయురాలైన భార్యను వెతుక్కోండి, ఆత్మీయుడైన భర్తను వెతుక్కోండి. టాలెంట్ ఉన్నోళ్ళని కాదు మీరు వెతుక్కోవాల్సింది, ఆత్మీయులను వెతుక్కోండి. వారి వల్ల జీవితం ఎప్పుడు నెమ్మదిగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. నిజం, ఆత్మీయత ప్రాముఖ్యమైంది. 1000 మందిని నువ్వు పెళ్లి చేసుకోకుండా రక్షించగలవు, కానీ ఒక అన్య స్త్రీని, ఒక జ్ఞానం లేని స్త్రీని, లేదంటే ఆత్మీయత లేని స్త్రీని నేను మారుస్తానంటే 1000 సంవత్సరాలకు కూడా నీ వల్ల కాదు. బైబిలే చెప్పింది. బైబిల్కి ఎప్పుడు వ్యతిరేకంగా వెళ్ళొద్దు. బైబిల్ ఏం చెప్పింది? వెలుగుకు చీకటికి పొత్తే లేదు. అన్య స్త్రీ విశ్వాసి అయిన భర్తను చేసుకోవడం ఇంకా మంచిది. అన్య పురుషుడు విశ్వాసి అయిన భార్యని చేసుకోవడం అది ఇంకా క్షేమాభివృద్ధి. కానీ విశ్వాసి అయిన వాడు అన్య స్త్రీని చేసుకోనరాదు. అందుకే మరలా చెప్తున్నాను, స్వభావం మార్చడం ఏ మనిషి వల్ల కాదు, ఆలోచన మార్చగలం అంతే మనం. కానీ క్రీస్తు స్వభావమునే మార్చి ధర్మశాస్త్రం చెయ్యలేని పనిని చేసి మనకు నిత్య జీవం అనే వరాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రాచీన స్వభావము విడిచిపెట్టి నవీన స్వభావము ధరించుకొనుట క్రీస్తు ఇచ్చే శక్తి వల్లే సాధ్యం, పరిశుద్ధాత్మ వల్లే సాధ్యం. అందుకే పరిశుద్ధాత్ముడు ఒక వరం. ఆమేన్. మనము ఈ లోక సంబంధమైన నిత్య సంబంధమైన భక్తిని కూడా కొనసాగించుకోవాలంటే దావీదు పొందిన వరములు పొందుట ప్రాముఖ్యం అన్నాను కదా. తిమోతి పత్రిక చూడండి. తిమోతి పత్రిక 1వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో భక్తిని పాడు చేయనట్టువి కొన్ని ఉన్నాయి. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనుము. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును, కానీ దైవభక్తి ఇప్పటి జీవము విషయంలోను రాబో జీవము విషయంలోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ జీవము రాబోవు జీవము రెండిటికి కూడా మనకు ఇక్కడ భక్తి సాధన జరగాలి. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్ల వల్ల నష్టమే కానీ ఆత్మీయ ఎదుగుదల పోతుంది. ఇంకో మాట చెప్పనా, తల మీదున్న తైలము ప్రభావము కూడా పోతుంది. తల మీదున్న తైలం పోతుంది. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్ల చాలా నష్టం అండి. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు అంటే ఏమిటి, అది ఇంకోసారి ఎప్పుడైనా మాట్లాడుకుందాం, చాలా పెద్ద ఇష్యూ అది. కాబట్టి ఇక్కడ ఒక్క విషయం మాత్రం పాయింట్అవుట్ చేసుకుందాం. రాబోవు జీవన సంబంధమైన భక్తి, ఈ లోక సంబంధంగా అయినా కూడా మనకు భక్తి ఉంది. అయితే అక్కడ ఒక మాట అన్నాడు చూడండి, 8వ వచనంలో, శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరము, కానీ దైవ భక్తి ఇప్పటి జీవము విషయంలోను రాబోవు. ఇప్పుడు ఆ దైవ భక్తిని పరిపూర్ణం చేసుకోవాలంటే మనకు ఎలాంటి వరం కావాలి? దావీదు అడిగిన లాంటి వరం కావాలి. ఏం అడిగాడు? నీ సన్నిధిలోనే ధ్యానం చేయాలి, నీ సన్నిధిలోనే నివాసం చేయాలి. తర్వాత ఏమన్నాడు? నీ బోధన అనుసరించి నేను నడుచుకోవాలి. నువ్వు నాకు జ్ఞానమును బోధించు, నీ ఉద్దేశములను బోధించు అన్నాడు. ఏమండి, ఇంకొక మాట చూద్దాం రండి. మీ పరిశుద్ధ గ్రంథాలు సరిసి అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38లో పరిశుద్ధాత్ముడే వరము అని ప్రకటించబడ్డాడు. దాన్ని బేస్ చేసుకొని ఒక ఉద్దేశం మీతో మాట్లాడతాను. పేతురు, మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ఏం వరం పొందుతారంటండి? పరిశుద్ధాత్మ అను వరం. ఇప్పుడు మీకు ఒక మాట చెప్తున్నాను, వరములు పరిశుద్ధాత్ముడు ఇస్తున్నాడా, పరిశుద్ధాత్ముడే వరమా? బైబిల్ చెప్పింది కాబట్టి పరిశుద్ధాత్ముడే వరం. అయితే త్రియేక భాగములో నుండి స్వయంగా దేవుడే ఒక వరముగా మనకి ఇవ్వబడి వరములో నుండి వరములు కలుగుతున్నాయి. అలాగే
ఓ ప్రత్యేక వరములు ఉన్నాయి. వరములో నుండి వరములు కలిగే ప్రత్యేక వరముల గురించి ఇప్పుడు నేను మీతో మాట్లాడతాను, వినండి జాగ్రత్తగా. వరము నుండి వరములు కలిగినట్లుగానే విశ్వవరములుగా దేవుడు కొన్నిటిని ఇచ్చాడు. విశ్వవరములు అంటే ఇక్కడ పనిచేస్తాయి, అక్కడ పనిచేస్తాయి, ఎక్కడైనా పనిచేస్తాయి, అన్ని చోట్ల ప్రయోజనకరముగా, అందరికీ ప్రయోజనకరంగా ఉండే విశ్వవరముల ప్రస్తావన చేస్తున్నాను. చూడండి ఇప్పుడు మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాలు తెరిచి ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనము. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుష్యులకు ఈవులను అనుగ్రహించినని చెప్పబడి ఉన్నది. ఇక్కడ ఏమని రాయబడిందండి? మనుషులకు ఈవులు అనుగ్రహించబడ్డాయి. ఇదే మాట కీర్తన 68:18 ఏముంటుందో తెలుసా? మనుషుల నుండి నీవు కానుకలను తీసుకున్నావు అని ఉంటుంది. సేమ్ సిచ్యువేషన్, సేమ్ వర్డ్స్, వేరే తేడా ఏమి లేదు. చదవండి ఒకసారి అది కూడా. 68:18. నీవు ఆరోహణమైతివి, పట్టబడిన వారిని చెరపట్టుకుని పోతివి, మనుషుల చేత నీవు కానుకలు తీసుకొని ఉన్నావు. ఏం తీసుకున్నాడంటే అండి? సేమ్ ఇదే వర్డ్ అక్కడ కూడా రాయబడింది, కానీ ఇక్కడ ఇచ్చావు అని ఉంది, అక్కడేమో తీసుకున్నావు అని ఉంది. ఇవ్వడం ఏమిటి, తీసుకోవడం ఏమిటో చెప్తున్నాను వినండి. దేవుడు పరదేశిలో ఉన్నటువంటి వారందరినీ, అంటే భూగర్భంలో ఉన్న పరదేశిని చెరను చెరగా తీసుకొని పోతున్నప్పుడు అందులో ఉన్న భక్తులందరూ కూడా వారి తల మీద ఉన్న తైలాన్ని, వారి తల మీద ఉన్నటువంటి కృపావరములను దేవునికి ఇచ్చేశారు. అయ్యా, ఇది మీరు మాకు ఇచ్చారు కదా, ఇప్పుడు మాకు దీంతో పని లేదు, నీవే మాకుండగా మాకు దీంతో పని ఏం లేదని అది ఆయనకు కానుకగా ఇచ్చేశారు. ఆయన ఇచ్చిన అభిషేకం, ఆయన ఇచ్చిన వరములు మరలా క్రీస్తుకి ఇచ్చేస్తే ఆయన మరలా ఈ తరములో ఉన్నటువంటి ప్రజల తల మీదకి దాన్ని ఇస్తున్నాడు. అక్కడ తీసుకున్నాడు, ఇక్కడ ఈవులుగా ఇస్తున్నాడు అని గ్యారంటీ ఏంటి? కిరణ్ పాల్ గారు, మీ వాదన ఎలా మీరు నిరూపించుకుంటారు? చాలా సింపుల్. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం నుండి అది నిరూపణ అయిపోతుంది. చూడండి. ఆరోహణమాయనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగిననియు అర్థమిచ్చుచున్నది కదా. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలములన్నిటికంటే మరి పైకి ఆరోహణమైన వాడునై ఉన్నాడు. మనమందరము విశ్వాస విషయంలోను. ఇదిగోండి, ఆ ఈవుల గురించి మాట్లాడుతూ ఆ తరువాత ఆ ఈవులేంటో మనకు అర్థం అవ్వడానికి ఓ ప్రత్యేకమైన ప్రణాళికను దేవుడు చాలా నిగూఢమైన మాటలతో ఇక్కడ రాయించాడు. చూడండి, చదవండి అమ్మా. మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఈలాగు నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మం జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలులను గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపర్లను గాను, ఉపదేశకులను గాను నియమించెను. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు దేవుడు అనుగ్రహించిన ఈవులు ఎవరు? అపోస్తలులు, ప్రవక్తలు, కాపరులు, సువార్తికులు, బోధకులు. వీరెవరు? అనుగ్రహింపబడిన ఈవులు. అందుకే వీరి తలల మీద ప్రాచీన కాలపు ప్రవక్తల ఆత్మాభిషేకం ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది లేకపోతే సంఘం సంపూర్ణమయ్యే అవకాశం లేదు. దేవుడు కృపావరములనే కాదు, మనకు తత్వములను కూడా వరములుగా ఇస్తున్నాడు. అంతేకాదు, వ్యక్తులను కూడా వరములుగా ఇస్తున్నాడు. ఆమేన్. పరిశుద్ధాత్ముడు వరమయ్యాడు, ఆయన ఇచ్చే వరములున్నాయి, తత్వములు వరముగా ఇస్తున్నాడు. చివరికి మనం సంపూర్ణతలోనికి వెళ్ళడానికి వ్యక్తులను కూడా వరముగా ఇస్తున్నాడు. అపోస్తులు, ప్రవక్తలు, ఇంకా మిగతా బోధకులు, సేవకులు, సువార్తికులు. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. మనం అపోస్తులు, ప్రవక్తల్ని వరములను ఒప్పుకోం, మిగతా వాళ్ళకి చెప్తాం, నువ్వు నాకు వరమే, నువ్వు నాకు గిఫ్ట్, గాడ్ గిఫ్ట్. నువ్వు దేవుడు పంపినటువంటి దాసులు సమాజానికి, సంఘానికి బహుమతులు. వారు ఏం చేస్తారో తెలుసా? వారు వరముగా ఇవ్వబడతారు కాబట్టి వారే నాకు దేవుడిచ్చిన వరమని నమ్మిన వారిని వరములుగా తయారు చేస్తారు. వరము నుండి వరము కలుగుతుంది. ఆధారం ఏమిటి? తిమోతి పత్రిక, మొదటి పత్రిక 4:14. పెద్దలు హస్త నిక్షేపణము చేయగా ప్రవచన మూలమున నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకుము. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుము. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. వీటి యందు సాధన చేయి. హస్త నిక్షేపణ వలన వరములు కలుగుతాయి అని అన్నాడు. ఇప్పుడు వారు వరముగా ఇవ్వబడితే ఆ వరముగా ఇవ్వబడ్డవాడు ఏం చేస్తాడు? ఇంకొకరికి వరములను పంచి ఇస్తాడు. అవును, పరిశుద్ధాత్ముడు ఇస్తున్నాడా వరములు? దైవజనుడు ఇస్తున్నాడా? దైవజనుని హస్త నిక్షేపణ వలన తత్వములు నీకు వరములు అవుతాయి, పరిశుద్ధాత్ముని వలన కృపావరములు నీకు వరములు అవుతాయి. ఈ మాట ఎక్కడుంది?
తిమోతి పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఆ హేతువు చేత నా హస్త నిక్షేపణము వలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింప చేయవలనని నీకు జ్ఞాపకము చేయుచున్నాను. ఇప్పుడు ఎవరి హస్త నిక్షేపణ వలన కలిగింది? అది పంపబడిన దైవజనుడు కూడా ఒక వరం అవుతే ఆయన వరములు ఇస్తాడు, ఈయన కూడా వరమును వృద్ధి చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దైవజనుని దగ్గరకు వచ్చి తల వంచి ప్రార్థన చేయమంటే ఆశీర్వాదాల కోసమే చేయించుకోకూడదు నాయన, వరములతో నింపబడుట కోసం ప్రార్థించాలి. శ్రేష్టమైనవి నమ్మదగిన వరముల కోసం అడగాలి. నా దగ్గరకు వచ్చి కొందరు అడుగుతారు, నాకు తల మీదికి భక్తుల అభిషేకం కావాలని ప్రార్థన చేయండి, నాకు ప్రార్థనా శక్తి కోసం ప్రార్థన చేయండి, నాకు వాక్యం కోసం జ్ఞానం కోసం, ఇట్లాంటివి అడగాలి. అడిగితే ఇల్లు కట్టుకోవాలి, ప్రార్థన చేయండి. నా చెయ్యి నీ తల మీద పెడితే నీకు ఇల్లు ఎందుకు వస్తుంది? నువ్వు 2 చేతులు పైకి ఎత్తితే దేవుడు నీకు ఇల్లు ఇస్తాడు. నా చెయ్యి నీ తల మీద నీకు క్షేమాభివృద్ధి కొరకు అడగాలేదని అడిగేది కదా. దైవజనుని హస్తం వ్యక్తిగత క్షేమాభివృద్ధిని, ఆత్మీయ క్షేమాభివృద్ధిని ఇవ్వాలి. ఈ లోక ఆశీర్వాదాల కోసం తల వంచక్కర్లా. నేను మరలా చెప్తున్నాను, నీ శరీరంలో స్వస్థత కోసం కొన్నిసార్లు, కానీ ఎక్కువ శాతం పర సంబంధమైనది, ఈ సంబంధమైనటువంటి గొప్ప మేలు ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకు జరగడానికి అడగాలి. ఇహ పర ఆత్మీయ లాభమే అడగాలి. దేవునికి స్తోత్రం. అప్పుడు నీకేం అక్కరగా ఉన్నావు ఆయనకు తెలిసి ఆయన ఇస్తాడు ఆ తర్వాత. ఆమెన్. దావీదు పొందిన వరములు లాంటి ఇహపర శ్రేష్ఠ వరములను మనం పొందుకుందాం. క్షేమాభివృద్ధి కలిగిన వరములను పొందాం, నమ్మదగిన వరములను పొందుదాం. దేవుడు మీకు నాకు మనందరికీ అలాంటి వరములను ఇచ్చునుగాక. అలాంటివే అడుగునట్లుగా దేవుడు మనకు జ్ఞానం ఇచ్చునుగాక. దావీదు లాంటి మనసు మనకు కలగాలి. అలాంటివే అడగాలంటే ఇక్కడ కాదు నేను బ్రతుకుతుంది, అక్కడ బ్రతకాలనుకోండి. ఇక్కడే బ్రతకాలనుకుంటే అక్కడ బ్రతకలేం, అక్కడే బ్రతకాలనుకోండి ఇక్కడ కూడా బ్రతికి సాధిస్తాం. ప్రైజ్ ద లార్డ్. అలాంటి తత్వం రానివ్వండి మనసు. దావీదు లాంటి ప్రార్థన చేస్తాం, దావీదులాగే అడుగుతాం. దేవుడు మీకు ఆలోచన ఇచ్చునుగాక. ఈరోజు నేర్చుకున్న ఈ జ్ఞానాన్ని మీ మనసులో చిగురింపజేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి, మమ్మల్ని మేము నీ చేతికి, నీ అధికారానికి అప్పగించుకుంటున్నాం. నీ కృతజ్ఞతలు. ఈరోజు మీరు నేర్పిన ఈ దివ్య సందేశం, ఈ అవగాహన మాలో జీర్ణమై వేలకు ప్రకటనగా మారునుగాక. శక్తినిచ్చి మమ్మల్ని వాడుకోమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడై ఉంటాడు. సర్వ సత్యమేవ జయతే. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.